వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము జాగ్రత్తగా వినాలి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. అయితే మధ్యాహ్నమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెనని బైబిల్ చెప్తా ఉంది. నిజముగా దేవుని యొక్క సన్నిధి విలువ, దేవుని యొక్క గొప్పతనం విలువ తెలియకుండా చాలా మంది గొర్రెల వలె దారి తప్పిపోతూ ఉన్నారు. ఆత్మీయతలో తప్పిపోతున్నారు, ప్రార్థనలో తప్పిపోతున్నారు, ప్రభు బల్లారాధనలో తప్పిపోతున్నారు, దశమ భాగాల్లో తప్పిపోతూ ఉన్నారు, దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉన్నారు. నిజముగా తప్పిపోయినటువంటి మనల్ని సరిచేయటానికే దేవుడు మనందరి దోషములను అతని మీద వేసుకొని నలగొట్టబడినాడని, సొగసును స్వరూపమును కోల్పోయినాడని ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇష్టమైన దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఈరోజు పనికి వెళితే 2000 వస్తాయి, ఈరోజు పనికి వెళితే 1000 రూపాయలు వస్తాయి. ఎవరికి ఇష్టమైన దారిలో వారు. దేవుని మందిరంలోనికి వెళితే ఏమొస్తుంది? పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. నిజముగా చాలా మంది విశ్రాంతి దినాన్ని పాటించకుండా తమకిష్టమైన మార్గముల గుండా వెళ్ళి త్రోవ తప్పిపోతే నిజముగా శ్రమలు వస్తాయి, కానీ ఆశీర్వాదాలు రావని బైబిల్ చెప్తా ఉంది. నిజముగా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయెను. మనందరి దోషములను అతని మీద వేసుకొని మన పాపముల కొరకు అతడు మరణించాడని బైబిల్ చెప్తా ఉంది. అందుకే మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నా. మనమంట అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చనిపోయిన మనల్నే, పాపములో అపరాధములో చనిపోయిన మనల్నే, చీకట్లో శాపములో పాపములో ఉన్న మనల్నే క్రీస్తుతో కూడా బ్రతికించటానికే దేవుడి లోకానికి వచ్చి మనలందరి కొరకు ప్రాణం పెట్టిన శిలువ నాథుడై ఉన్నాడని ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధ గ్రంథములో తప్పిపోయిన వారిని బట్టి మనము చూసినట్లయితే నిజంగా తప్పిపోతే దేవునికి చాలా బాధ. బలారాధన విషయంలో తప్పిపోతే దేవునికి చాలా బాధ. అందుకే దేవుడు అంటాడు, ఎవడైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతాడో వాడు నిత్య జీవము గలవాడు. అంతే దినమందు నేను మహిమ శరీరముతో వాడిని 2వ రాకడలో లేపుతానని బైబిల్ తెలియజేస్తా ఉంది. నిజముగా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని వివేచింపక నిజముగా
తిని త్రాగక నిజముగా తప్పిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటది. చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంతే దినమందు నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమునై ఉండదు. హల్లెలూయా. దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతాడో వాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవం అనగా నిరంతరము జీవించేది. నిత్య జీవం అనగా నిరంతరము జీవించే ఆ పరలోక రాజ్యములో మనం ఉండాలని దేవుడు ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగమంటున్నాడు. అందుకే చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత బలారాధన తినకుండా తప్పిపోకూడదు. తప్పిపోతే నిజముగా దేవునికి చాలా బాధ. బలారాధన విషయంలో తప్పిపోతే దేవునికి చాలా బాధ. నిజముగా ఆయన శరీరము తినక ఆయన రక్తమును త్రాగక మీరు తప్పిపోతే నిజముగా నిత్య జీవాన్ని పొందుకోలేరు, పరలోక రాజ్యాన్ని పొందుకోలేరు. దేవుని రాకడలో మహిమ శరీరముతో మీరు ఎత్తబడరు. అందుకే నా శరీరము తినండి, నా రక్తము త్రాగండి. నిజముగా ఆయనంట గత 2000 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అతని శరీరాన్ని దున్నారు. అతని శరీరాన్ని నిజముగా ఎన్నో గాయాల చేత నింపబడి కొరడాలతో కొట్టారు, ముఖంపై ఉంచారు, నిజముగా ఎన్నో బెత్తములతో కొట్టారు. ఎంతోగానో ఆయన శరీరాన్ని దున్నారు. ఆయన ఒంటిలో ఒక రక్తపు చుక్క లేకుండగా అంతా మన కొరకు దారబోశారు. ఆయన శరీరం అంతా దున్నబడింది. సొగస్సును స్వరూపమును కోల్పోయాడని బైబిల్ చెప్తా ఉంది. అందుకే తప్పిపోకూడదు. మనము ఏం చేయకూడదు? తప్పిపోకూడదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారునికి మరలా సిలువ వేయుచు బహుబాటముగా ఆయన అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూసారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? నిజముగా మనమంట ఆయన శరీరమును నిజముగా దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువకు వేసిన వారు అవుతారట. ఏమవుతారు చెప్పాలి? ఏమవుతారు? మరలా సిలువకు వేసిన వారు అవుతారు. తప్పిపోయిన వారు మరలా దేవుని కుమారుని సిలువ వేసిన వారు అవుతారంట. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. తప్పిపోకూడదు. దేవుని యొక్క విలువను మనం తెలుసుకోవాలా. నిజముగా ఎవరికి లేనిటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగిన వాడు నిత్య జీవము కలిగిన వాడు అంత్య దినమందు మహిమ శరీరముతో లేపబడి దేవుని రాజ్యములో నిరంతరము యుగయుగాలు ఉంటారు. కానీ తప్పిపోయిన వారు దేవుని శరీరము తినక, దేవుని రక్తమును త్రాగక, దేవుని సన్నిధిని మర్చిపోయి, ప్రార్థన జీవితం మర్చిపోయి, దశమ భాగాలు క్రమంగా తీయకుండా, పిడికల బియ్యములను క్రమంగా తీయకుండగా నిజముగా తప్పిపోయిన వారు రెండవసారి యేసు దేవుని కుమారుని సిలువకు వేసిన వారు అవుతారని బైబిల్ చెప్తా ఉంది. దేవుని సంగమా, తప్పిపోకూడదని దేవుడు ప్రేమతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు మహోన్నతమైన దేవుడు. ఇర్మియా గ్రంథము చదవండి. ఇర్మియా గ్రంథం